క్షుద్ర పూజలు మహబూబాబాద్ జిల్లాను వణికిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్న సీన్స్ ప్రజల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. నిత్యం ఎక్కడో చోట ఇలాంటివి దర్శనమిస్తున్నాయి. తాజాగా డోర్నకల్ బాపూజీ నగర్ కాలనీలో ఓ స్థలంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు గుర్తించిన స్థానికులు భయంతో వణికిపోతున్నారు. మనిషి పుర్రె, నిమ్మకాయలు, పసుపు చూసి కంగారు పడ్డారు. క్షుద్ర పూజలు ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియక ఓవైపు జనం భయపడుతుంటే ఇదంతా ఆకతాయిల పనిగా చెప్తున్నారు స్థలం యజమాని రంజాన్. పిల్లి తట్టుంది, అది పిల్లి తల. డోర్నకల్ మండలం మహబూబాబాద్ జిల్లా. నేను 1 ఇయర్ క్రితం ఈ ల్యాండ్ కొన్నా. అయితే ఎవరో కావాలని ఇట్లాంటి శుద్ర పూజలు చేసి మధ్యాహ్నం పూట పోయారట. నేను ఎన్నారం పోయినా, వచ్చేసరికల్లా ఇది చేసినారు. ఉన్నారు కొంచెం మంది అటు ఇటుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళే చేసి ఉండొచ్చు అని అనుమానం ఉన్నది. రైట్, ఈ రేషన్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. సంజన, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. బాపూజీ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఓ స్థలంలో క్షుద్ర పూజలు చేసినటువంటి పరిస్థితి. ఒక పుర్రె, నిమ్మకాయలు, పసుపును గుర్తించారు. అయితే అది మనిషి పుర్రె అయితే ఇతర సంబంధించిన జంతువుల పుర్రె అయితే ఒక స్థానికులు భావించినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఆ స్థలానికి సంబంధించిన ఓనర్ చూసి అసలు ఎవరు చేస్తుంటారు, ఎందుకోసం చేస్తుంటారు, క్షుద్ర పూజలతో కాలనీ వాసులు కావచ్చు, ఆ చుట్టుపక్కల వారంతా కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం సమయంలో ఎవరు ఆకతాయిలు వచ్చి కావచ్చు, లేదా ఇతర చుట్టుపక్కల వ్యక్తులు ఎవరైనా చేశారా, అసలు ఎందుకోసం చేస్తుంటారు, ఎప్పుడు చేశారు, ఈ పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఒక మనిషి పుర్ర లాగానే ఉంది, కానీ అది మనిషి పుర్రనా లేదా వేరే ఇతర జంతువులకు సంబంధించినటువంటి పుర్రనా అంటే కూడా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అయితే పోలీసులకు ఆ స్థలం ఓనరు ఫిర్యాదు చేశారు. ఆ పోలీసులు కూడా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. అసలు ఈ క్షుద్ర పూజలకు సంబంధించి ఎవరు చేస్తుంటారో, గతంలో ఎవరైనా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి ప్రజలు కావచ్చు, లేదంటే ఆ గ్రామానికి సంబంధించిన వారు ఎవరైనా చేసిన వారు ఉన్నారా, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది ఏంటంటే పోలీసులు అయితే వివరాలు సేకరించిన పరిస్థితి కనబడతా ఉంది. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ తిరుపతి.